ఇక అందరికైతే గుడ్ మార్నింగు. పొద్దున 4 గంటలకు లేచిన అందరికీ నమస్తే. మంచిగున్నారా మీరు? నేనైతే మంచిగున్నా. లాక్స్ అన్నది మీకు ఇక రొటీన్ అన్నది పెట్టమ్మా అని అన్నారు. అంటే ప్రతిది కూడక మీకు షేర్ చేసుకోవాలని నాకిష్టము. ఎట్లా తోముతా, ఎట్లా కడుగుతా అన్నది. నువ్వు అంత మెరిసేటట్టు ఎట్లా తోముతావమ్మా అనంటే ఇక నేనే తోముకుంటా. ఎవరు తోమితే కూడక నచ్చదు నాకు. ఎవరు చేసినా నచ్చదు. తేజ కూడక మంచిగా తోముతుంది, తుడుస్తుంది. మనం అట్లా తోముకున్నాక కూడక మంచిగా క్లాత్ పట్టి, మంచిగా పిండుకున్న క్లాత్ పట్టి తుడుచుకోవాలి. తుడుచుకొని పెట్టుకుంటేనే అవి సుక్కలు సుక్కలు సమ్మరు ఇట్లా ఉండయి. ఇక మనకు అది ఏంటంటే అట్లా గట్టిగా చేతులతోటైనా కానీ మనం గట్టిగా తోముకోవాలి. మనము పట్టుకుంటాము ఏదన్నా అది స్పంజి దాంటిది పట్టుకుంటాము. మనం మీద ఉడక బలంగా మన చేతులతో తోమితేనే ఏళ్ళతోటి ఇట్లా గట్టిగా అంటేనే మనం తెల్లగా అవుతాయి. ఇక మనం మీద తోలినామనుకో, అట్లా తోమినామనుకో సమ్మరు జిడ్డు జిడ్డు అసలు తాగాలనిపేది, వాటర్ తాగాలనిపేది, గిన్నెలు ఉడక నచ్చది. అట్లా కొన్ని నచ్చని ఉంటాయి. అమ్మ మేము కూడా చేసుకుంటాము, నువ్వు ఇట్లా చెప్తున్నావు అని. మీరు చేసుకుంటారు, యూట్యూబ్ కాబట్టి నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు ప్రతి పని కూడా నాకంటే ఎక్కువనే చేస్తారు కావచ్చు, నాకంటే ఎక్కువ మంచిగానే చేస్తారు కావచ్చు. కానీ ఇక నాది యూట్యూబ్ కదా, మీకు ప్రతి మూమెంట్ కూడా మీకు చెప్పాలనిపిస్తుంది. తెలియని అమ్మాయిలకు గుడక ఇట్లా ఇక ఎవరితో దొంపించుకున్నా మీరు పని మనిషి వచ్చి దొమ్మినా ఎట్లయినా కానీ ఇక అది నచ్చదని నేను ఎవరైనా దోమతందుకు పెడతా మమ్మీ అన్నా కానీ నాకు నచ్చది. నేనే చేసుకుంటా, నేనే దోముకుంటా, నేనే వండుకుంటా అని చెప్తా. ఇక ఏది కానీ ఇంకోళ్ళు చేసుకుంటాం, మనకు చేతనైన రోజు చేసుకుందాం. ఎందుకు చేతగాని రోజు విషయం తర్వాత ఇక అట్లా ఏది కానీ తోమితందుకు పెట్టినాము, ఇది పెట్టినామంటే ఇది తోమినాక గుడక కొద్దిగా ఏంటంటే ఒక దాంట్లో పెట్టి ఎండకు వీలైతే ఎండకు పెట్టుర్రి, సిట్ అవుట్లన్నా ఎక్కడన్నా పెట్టుండ్రి. కొంచెం మంచిగా గుడుకుంటాయి బాసన్లు. అట్లా పెట్టుకుంటే గుడక మంచిగా ఏంటంటే ఏది గుడక ఇబ్బందులు రావు, ఏది రాదు. ఇక జ్వరాలు అంటుండ్రు, వైరల్ ఫీవర్ అంటుండ్రు, సడుదులు అంటుండ్రు, దగ్గులు అంటుండ్రు ఇట్లా. ఇక నేనైతే ఎల్లిపాయ కారం అయితే పెట్టిన యూట్యూబ్ ఏంటంటే మన నేత్ర ఛానల్లో ఇక అందులో ఇక ఏంటంటే ఓ లెవెల్లో చూసిర్రు. ఇక అందరు గుడక సర్దులు ఉన్నాయి కాబట్టి మీరు చేసుకుంటారని అనుకుంటున్నా. ఇక అట్లా సింపుల్గానే మనకు ఒక మెడిసిన్, ఎల్లిపాయ కారం అంటే మెడిసిన్ లాగా అట్లా చూపించిన. ఏ కాలం తగ్గట్టు ఆ కాలం చూపిస్తా. చలికాలం అయితే జలుబు దగ్గు అంతా ఉంటుంది కాబట్టి ఇక ఎట్లా అంటే ఇక మనకు జ్వరం వచ్చినప్పుడు ఉడక ఏం తినాలనిపేది. ఆ టైంలో ఉడక ఎల్లిపాయ కారము ఎట్లా దంచుకుంటే ఎట్లా కొలతలతో చెప్పిన అందులో ఉడక ఇక మీరు అది కూడా చూసుకొని మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. ప్రతి ఆరోగ్యం గురించి చెప్తున్నా. ఇట్లా తోముకోండి, ఇట్లా కడుక్కోండి, ఇట్లా ఊడ్చుకోండి, ప్రతి మూమెంట్ కూడా చెప్తున్నా. ఎందుకంటే ఇది క్లీనింగ్ విషయము. ఇది క్లీనింగ్కి అయితే క్లీనింగ్ చెప్తున్నా నేను. అట్లా ఊడ్చుకునేది పొద్దున్న లేస్తే నేను 4 గంటలకు లేస్తా. 4 గంటలకు లేచినాక ఇక నాకు ఇక ఏంటంటే మనము ఎంత క్లీనింగ్ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి. ఇక మనం ఓళ్ళు చేసినా నాకు నచ్చది. ఇంకోళ్ళు వచ్చి తుడుచుడు, నూకుడు, తోముడు కూడా నచ్చదు. మీకు వీలు కాక తోమిపించుకుంటారు కావచ్చు. కొంచెం ఎండకు పెట్టుకోరు, తుడుచుకోండి, మంచిగా తోముండ్రి అనుండ్రి. ఇక ఎందుకంటే మీరు పైసలు ఇస్తారు కదా వాళ్ళకు ఉడక, మంచిగా తోమిపించుకోండి. ఎట్లా తోముతున్నాను ఉడక చూసుకోండి. ఇక నేను పొద్దున పని కాబట్టి పొద్దున విషయం చెప్తున్నా. ఎందుకంటే ఏ మూమెంట్ అప్పుడు ఆ మూమెంట్ చెప్తా నేను, ఇది విషయం. ఇక అట్లా మనము ఊడ్చుకునుడు, తుడుచుకునుడు పొద్దున్న అయితే అట్లా ఉంటుంది. ఇక వరకు మనం ఏంటంటే అదొక మంచి థింకింగ్ తోటి చెయ్యాలి. ఏ పని చేసినా మనము ఇది కష్టము, ఇది చేస్తే పొద్దున్న లేచి మనము ముఖాలు కడుక్కొని టిఫిన్ చేసినాకనైతే తోమకుండ్రి, అట్లా అది దరిద్రంగా ఉంటుంది. మనం క్లీనింగ్ చేసుకున్నాకనే, మనం నైట్ అయినా క్లీనింగ్ చేసుకున్నాకనే, నైట్ క్లీనింగ్ చేసుకున్నా కానీ మళ్ళీ పొయ్యి గుడక కడుక్కొని తుడుచుకోండి. అట్లా ఇంటికి లక్ష్మి. మనము ఆ రోజులల్లా వెనకటి రోజులల్లా అయినా పొయ్యికి బొట్టు పెట్టి పొయ్యి తిరుగుల ముగ్గులేసి ఎంత లక్షణంగా కనిపించినో అంత మంచిగా కనిపించింది. మబ్బుల 4 గంటలకు లేచి అట్లా చేస్తుంటే మేము మా కాలం అప్పుడు. ఇప్పుడు అంటే లేస్తలేరు కావచ్చు, లేచినప్పుడే అట్లా చేసుకోండి. ఎక్కడిదక్కడ పెట్టి తినుడు చేసుడు పెట్టద్దు, అది దరిద్రంగా ఉంటుంది. ఎప్పుడోసారి లత్త కొడుతుంది, అట్లా మంచిగా ఉండదు. ఇకనే ఇట్లా ఈ రాగి ఇత్తడి ఎట్లా తోముతున్నాం అంటే అది విషయం. ఇక ఏంటంటే అట్లా మంచిగా గట్టిగా తోముకోవాలి. ఈ తోముకుంటేనే తెల్లగా ఉంటాయి. అవి తోమినాక మాత్రం తుడిస్తే మాత్రం చుక్కలు కావు. మా పెద్ద బిడ్డ గుడక ఆమె దోముకుంటున్నా మమ్మీ, ఇట్లా చేసుకుంటున్నా ఇట్లా అని చూపిస్తుంది భగోన్లు గుడక. ఇక అట్లా ఇత్తడి దోమలంటే భయపడతారు. అట్లా భయపడకుండ్రి. రాగి ఇత్తడి అన్నది మనకు మెడిసిన్ లాగా. ఎందుకంటే అలా రాగిదంట వాటర్ పోసి నైట్ పెట్టుకుండ్రి, తోముకున్నాక పెట్టుకొని అవి పొద్దున తాగుండ్రి, ఎంత ఆరోగ్యమో. ఇక అట్లా మీకు వెనకటి రోజులల్లా ఒక చెంబు ఉంటుండే, మలుషం లెక్క, ఇట్లా మనం ఇట్లా జగ్గులాగా ఉంటుండే, అది పక్కకు పెట్టుకుందరు. అట్లా పోసి పెట్టుకొని పొద్దున్న లేచినాక ముఖం కడుక్కున్నాక చెంబెడు తాగుదురు అట్లా వాటరు. ఇక వాటర్ మనం ఎంత తాగనో అంత తాగాలి. ఇక మన గిన్నె లీటర్లు తాగాలని బాడీకి తక్లీఫ్ పెట్టద్దు. మన బాడీ కావాలన్నదే తాగుండ్రి, అట్లా విషయం.
ఏందంటే వాటర్ కూడక మనం బాడీ మనకు దూపయింది తెలవాలి. మనం కష్టం పని చేస్తే ఏదన్నా మనకు దూపయితది. అది తాగింది వేరే ఉంటది. ఆటోమేటిక్ తాగాలని బలవంతంగా తాగకుండ్రి అట్లా కూడక. ఇగ పొద్దున్న లేసి 1 లీటర్ అయితే కంప్లీట్ చేయండ్రి. తర్వాత విషయం తర్వాత. గడికి బుక్క, గడికి 2 బుక్కలు ఇట్లా బాటిల్ అయితే దగ్గర పెట్టుకొని తాగుండ్రి. నీళ్ళు మంచియే, ఫుడ్ కంటే మంచిగా. ఇక గ్రీన్ టీ అయితే అట్లా తాగుతున్నా. పొద్దున్నైతే గ్రీన్ టీ తీసుకుంటా. ఇక నా ఇప్పుడు ఈ పనంతా అయిపోయినాక తుడుసుడు, నూకుడు అన్నీ అయిపోయినాక మాత్రం గ్రీన్ టీ తాగుతా. గ్రీన్ టీ తాగి, కాఫీ తాగి వాకింగ్ చేసుకుంటా. అట్లా వాకింగ్ కూడక ఏందంటే చేసుకోరు, ఎంత వీలైతే అంత చేసుకో. వీలు కాదమ్మా మాకు పిల్లలతోటి ఇట్లా అట్లా అని అంటారు. ఇక నేను కొంచెం వాకింగ్ చేసుకొని కూడక ఏందంటే మన వాళ్ళు యూట్యూబ్ చూసేటోళ్ళు నాకు కలుస్తారు. కలిసి అమ్మ నువ్వు ఇట్లా చేసుకునుడికి ఇట్లున్నావా అంటే చేస్తా. నాకు ఏందంటే హ్యాపీనెస్‌కి చేస్తా. అందులో హ్యాపీగా ఫీల్ అయితా. కష్టంగా వాకింగ్ చేసినా గానీ నేను మంచి థింకింగ్ తోటి, నాకు మంచి మూడ్ తోటి చేస్తా. అది ఏదో మనం చేస్తున్నాము, ఇట్లా కష్టపడుతున్నాం అన్నట్టు ఎందుకంటే అట్లా తిరిగినా కూడక ఏదో ఒకటి మంచి ఆలోచనలతోటి, మంచి విధానంతోటి అట్లా అది విషయం. ఇక తేజ కూడక గ్రీన్ టీ తాగుతుంది. ఇక మేమిద్దరం గ్రీన్ టీ తోటి కంప్లీట్. తేజ కాఫీ పెట్టిస్తుంది. ఇక అట్లా కాఫీ పెట్టిస్తుంది. ఇద్దరం షేర్ చేసుకుంటాము ఏది కానీ. ఇక ఆమె పని కూడక నీట్‌గా ఉంటది. ఇక ఏందంటే దీపావళికి అయితే చాలా వర్క్ చేసింది. ఎట్లా అంటే మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేసింది. ఇక ఇట్లా ఇక మెరిసేటట్టు చేసేసింది ఇల్లును. ఇక అట్లా తుడుచుకునుడు, నూక్కునుడు, దులుపుకునుడు ఇక ఒక 2 రోజులు అట్లా చేసింది. ఇక అట్లా చేసుకోండ్రి. ఇక పండగలు వచ్చినప్పుడు అట్లా చేసుకోండ్రి. ఇట్లా రోజు రొటీన్ అన్నది తుడుచుకునుడు, నూక్కునుడు చేసుకోండ్రి. ఇది విషయము. ఇక తుడుచుతున్నాం కాబట్టి అది చెప్తున్నా. ఇక అందులో వేసుకునేది కూడక కొంచెం ఉప్పు అది మళ్ళీ ఏదంటే దానికి లైజన్ అని అది ఇది వేసి మంచిగా తుడువుండ్రి. పిల్లలు కింద పడితే తింటారు. పిల్లలు ఉన్నోళ్ళు అయితే తుడుచుకునేది చేయండ్రి. ఎట్లా వీలైతే అట్లా. ఇక తేజ తుడుస్తుంది, నీట్‌గా తుడుస్తుంది. చూడుండ్రి ఎట్లా తుడుస్తుందో చూడుండ్రి. చూస్తుండ్రా అట్లా. ఇక ఆమెకు ఇక శనివారము, శుక్రవారం రోజు కూడక తుడుచుకుంటాం కానీ చిన్న పిల్లలు లేరు కదా. ఒకరోజు రప్పిస్తాం కావచ్చు. ఆ రోజు సండే అయినా కానీ తుడిచింది అట్లా. ఇక అట్లా తుడుచుకుంటాము. ఇక ఆ ఫిష్ చూడు చలికాలం మాత్రం ఫ్రెష్ వచ్చినాయి. అది తెస్తే నీసు వాసన అన్నది లేదు, మంచిగున్నది. అట్లా ఫ్రై చేసిన, పులుసు పెట్టిన ఇక ప్రతి మూమెంట్ కూడక మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ఆ చేపలు తిరుగుతుంటే అట్లా మంచిగా అనిపించి అట్లా చూసినాము. ఇక శనగ ఉడక తీసుకొచ్చినాము. ఆ ఫ్రై కూడక కొంచెం చేసిన, అది వేస్ట్ చేయకుండ్రి. అది కొంచెం అంతా నూనె ఇంత పసుపు, నూనె ఇట్లా వేసి ఫ్రై చేయండి. ఏది కానీ మనం వేస్ట్ చేయొద్దు వచ్చింది. అది ఏందంటే అది కూడా ఆరోగ్యానికి మంచిదే. చేసుకునేది చూడుండ్రి. కొందరు నచ్చదు కావచ్చు. నచ్చనోళ్ళు కూడక చేసుకొని చూడుండ్రి ఒకసారి. కారం, ఉప్పు వేసుకొని మంచిగా గొలిచుకుంటే మంచిగుంటది. మంచిగా గడుక్కోండి. ఉప్పేసి మంచిగా గడుక్కోండి. అట్లా ఫిష్ కూడక ఫ్రెష్‌గా ఉన్నది. అంత మంచిగున్నది. చలికాలం కూడక ఇట్లా మంచిగానే దొరుకుతాయి. చేపలు మంచిగుంటాయి. కూరగాయలు మంచిగుంటాయి. ఇక వారానికి ఒకసారి అట్లా తింటాం కదా. సండే కూడక తింటాం కదా. ఏదో ఒకటి నాన్ వెజ్ ఎప్పుడో మధ్యలో ఉంటది కదా. అది విషయం. ఇక ఎందుకంటే ఇక మనం భక్తి చేసేటప్పుడు భక్తి చేస్తాం. తినేటప్పుడు తింటాము. ఏ బలమైనా గానీ ఇక నాన్ వెజ్ తిననోళ్ళు కూడక మీరేమనుకోకుండ్రి. ఎందుకంటే ఏది తినేటోళ్ళు అది తింటారు. ఇక మీ మీ ఫుడ్ కూడక పెడుతున్నా, నాన్ వెజ్ పెడుతున్నా, ఇది పెడుతున్నా మీకేది ఇష్టమైతే అది చూడుండ్రి. ఇక అట్లా ఏందంటే నేత్ర ఫుడ్ ఛానల్‌లో అయితే ప్రతి వంట కూడక మంచిగుందమ్మా, మంచిగా చేసుకుంటున్నాం అంటోండ్రు. ఇక అందులోది కూడక ఇందులోకి కొంచెం షేర్ చేస్తా చూడుండ్రి. అట్లా. ఇక షేర్ చేస్తే మీకు అట్లా చూస్తే ఇక నేనైతే ఇప్పుడు మళ్ళా కొన్ని కాపీ అవి ఇవి ఉంటాయి కదా. ఇక అట్లా తోముకునుడు, అట్లా చేసుడు ఇక అట్లా ఏది కానీ ఏంటే తోమేసుకునేది చూడుండ్రి అట్లా. తోమేసుకుంటే మనము సింక్‌లో ఉంచుకోవద్దు బాసనలు ఎప్పుడు. ఇక అదొక మనకు వంట చేస్తుంటే ఇంక థింకింగ్ కూడక మంచిగా అనిపియది. అట్లా కాపీ అవి టిఫిన్ అవి అయిపోయినాక ఇక ఈ ఫిష్ మాత్రం తేజ కడుగుతది. ఎంత క్లీన్‌గా కడుగుతదో. మా పెద్ద బిడ్డ కూడా కడుగుతది. అట్లా క్లీన్‌గా కడుక్కునేది చూడుండి తెచ్చుకున్నది కూడక. క్లీన్‌గా చేసుకున్నది చూడండి. ఇంత నిమ్మరసము, ఇంత ఉప్పు, పసుపు వేసి కడుక్కోండి మంచిగా. మంచిగా కడుక్కుంటే ఏందంటే తిన్నా గానీ మళ్ళా కూర వండినా గానీ వేస్ట్ కాదు. ఖరాబ్ కాదు. ఎందుకంటే మనం 2 రోజులు తినొచ్చు. ఇంకా ఏందంటే చేపల పులుసు అయితే మా బాపమ్మనైతే ఏం చేస్తుండే ఆ రోజు వండిన రోజు నైట్ వండుదురు. నైట్‌కి వండుదురు. ఎప్పుడు చేపలు వండినా తెల్లారి తింటే ఎంత బాగుండునో. తెల్లారి తింటే మంచిగుంటది బిడ్డ. కాకరకాయ అయినా గానీ పులుసు పెట్టి చేస్తే తెల్లారి తింటే మంచిగుంటది బిడ్డ అని అంటుండ్రి. కమ్మగుంటుండే అట్లా. ఇక ఏది గానీ మనము పులుసు కూరలైనా ఇక కొన్ని అట్లా ఏందంటే మంచిగుంటాయి. ఇక అట్లా తెల్లారి తినేటివి కొన్ని అప్పటి రోజులల్ల అట్లా పెరుగన్నమైనా రాత్రి అన్నం ఉంటే మనం పెరుగన్నం కలిపి పెడుతుండే. ఎందుకంటే అది ఆరోగ్యానికి కూడా మంచిదని. అట్లా ఎండాకాలము ఇక అట్లా ఉంటుండే. ఇక ఇంట్లో ఎప్పుడు పెరుగు ఉంటుండే కదా. చలన్నం ఉంటే
అది మంచిది అని అట్లా పెరుగన్నము ఉల్లిగడ్డ వేసి అట్లా అట్లా తిందురు, అట్లా టిఫిన్ అని లెక్కన తిందురు. ఇక ఇప్పుడు ఏంటంటే ఇక అట్లా విషయము ఇక పసుపు వేస్తుంది చూడు తేజ, అట్లా పసుపు ఉప్పు అట్లా వేస్తుంది. ఇక అట్లా వేసి మంచిగా గడుక్కొని మాది ఏంటంటే ఊళ్ళే మనకు పల్లెటూరులో ఒక బండేస్తురు, ఇంటి వెనకాల బండి ఉంటుండే, బావి దగ్గర బండి ఉంటుండే, ఆ బండ మీద వేసి బరుసు బరుసు ఉంటుండే వేసి రాసేది రాస్తురు. ఉప్పు మనం ఏంటంటే ఉప్పు ఇవన్నీ వేసి తర్వాత ఎత్తురు, కానీ బూడిద ఎత్తురు, పొయ్యిల బూడిద వేసి ఇట్లా మంచిగా ఇది చేస్తురు. ఇక అట్లా అప్పటి రోజులలో ఇక మనకి ఏడ దొరకాలి పొయ్యిల బూడిద ఇప్పుడు. ఇది విషయం పొయ్యి వంటి పెడతలేమైతే పొయ్యిల బూడిద ఎక్కడ దొరుకుతుంది? పొయ్యిల బూడిదతోటి అట్లా రాస్తురు. రాసిన తర్వాత ఉప్పేసి రాస్తురు. ఉప్పేసి రాసినాక నిమ్మకాయ ఇంత నిమ్మరసం వేసి రాస్తురు. ఇక అట్లా ఆ బండనే బరుసు ఉంటుండే, ఇక ఏమి జలుగురు లేకుండా అట్లా క్లీనింగ్గా లోపల బ్లాక్ ఉంటుంది కదా దాని పొట్ట మధ్యలో అది తీసేసుకోరు. అది తీసేసుకుంటేనే నీసు వాసన పోతుంది. ఇక అది ఉంచుకొని అంటుకుంటే మాత్రం మంచిగా అనిపించేది. ఇక అది నచ్చది. ఇక తేజకి ఇష్టమైనట్టుగా అడుక్కుంటుంది, ఆమెకి ఇష్టమైతేనే తింటుంది, మంచిగా లేకపోతే ఆమె తినది. నాన్ వెజ్ అయితే అస్సలు తినది, కూరగాయలు ఇట్లా కూరగాయలు తినాలని ఇష్టపడుతుంది. ఇక అట్లా రోజు చేప చిన్నదైనా సరే కానీ మీకు చూపించాలి. ఫ్రై అన్నది నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోండి, అలా చూడుండ్రి, సింపుల్గానే టేస్ట్ మంచిగా అయింది. అదేంటంటే ఇక ఫ్రై కుడక అందులో పెట్టిన చూడుండ్రి. ఇక పులుసు అంటే ఇక మస్తు పులుసులు ఉన్నాయి మన అందులో. ఇక ఏంటంటే అందులో గుడక చూడుండ్రి, ఈ నేత్ర ఫుడ్ ఛానల్లో ప్రతి ఫుడ్ ఉంటుంది, ప్రతిది మూమెంట్ గుడక మీకు చెప్తా. ఇక ఏంటంటే ఇప్పుడు ఫ్రై గురించి అట్లా పెట్టుకున్నా చూడుండ్రి. ఇక అట్లా మీకు ఏది కానీ సండే స్పెషల్, అది సండే రోజు ఇది చేప గట్టిగా ఉండాలి, అట్లా గట్టిగా ఉంటేనే బాగుంటుంది. ఇట్లా స్ట్రాంగ్ ఉండదు చూడుర్రి. అట్లా చేప గుడక తెల్లగా గడుక్కొని గట్టిగా ఉంటేనే మనకు ఫ్రై గుడక ఇట్లా చెక్కలు వస్తుంది, ఇచ్చకపోదు చేయది. అది ఫ్రెష్ లేకపోతే చేప ఫ్రెష్ లేకపోతే ఇచ్చకపోతాయి అట్లా. ఇక అట్లా మంచిగా ఉంటాయి. ఇక అట్లా అయితే ఒక అల్లం ఎల్లిగడ్డ ఇంత కారం ఉప్పు అవి వేసి అట్లా ఫ్రై చేసిన, ఇక పులుసు గుడకబెట్టిన, అది తోకలు తలకాయ అవి ఉంటాయి కదా, ఇక పులుసు లెవెల్ ఉంది అట్లా. ఇక అది ఏంటంటే అవి ఉడక అవి ఫ్రై ఈ పులుసు. ఇక మనకు ఏంటంటే మనం బయట తినాలంటే ఫిష్ మాత్రం తినాలనిపించేది, ఎందుకంటే ఎట్లా కడిగినరో బోటి ఉడక మనకి చేతులారా చేసుకుంటేనే మంచిగా చేతులతో చేసుకొని కళ్ళకు నచ్చితేనే నాన్ వెజ్ అయితే తినాలనిపిస్తుంది. బయట తినేందుకు ఇష్టం అనిపించేది ఇవి. ఇక బయట మనకు చేపలు గుడక అన్నీ దొరుకుతాయి, కానీ అట్లా అది తినడానికి ఇష్టం అనిపించేది. ఇదైతే ఇక మనము నాన్ వెజ్ కొంచెం ఇంట్లోనే చేసుకునేది చూడు అట్లా. ప్రతి మూమెంట్ కూడా ఏదో టైం అప్పుడు తింటాం కావచ్చు, కానీ ఇది విషయం కానీ మనము ఏంటంటే ఫ్రెష్గా దొరుకుతాయి. ఇద్దరు కష్టపడి వంట కష్టపడి చేసుకుంటే మనం ఇష్టంగా తినచ్చు. ఈ పాతకాల పొళ్ళు అయితే అలా బయట అన్నది తెలియదు, ఫంక్షన్లకు పోతేనే అట్లా ఫంక్షన్లలో ఇస్తాలు వేసి కూర్చునబెట్టి పెడదురు, అది అట్లా పద్ధతి. ఇక ఆ పద్ధతి నచ్చుతుండే. ఇప్పుడైతే ఫంక్షన్లు అంటే నాకు అస్సలు పద్ధతి నచ్చది, ఏదో లెవాడి తింటాం, లెవాడి తినద్దని అప్పటి రోజులలో అందరూ. ఇప్పుడు అట్లా కాదు, అట్లా నిలబడి తినుడే ఉన్నది, నిలబడి తినుడు ఓలంతలాలు పెట్టుకునుడు అట్లా ఉన్నది. ఇక ఇప్పటి ఫ్యాషన్ ఇప్పటిది ఉన్నది. అప్పటి ఫ్యాషన్ అంటే అది పద్ధతు మర్యాదలు, ఏ మనిషికి ఎంత వేయాలి ఒక గంట వేసి మనకు పద్ధతిగా కూర్చుండబెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ వేసిపోదురు. అట్లా అన్నం పెట్టేదాకా కొద్దిసేపు కూర్చుంటుంటిమి, కూర పెట్టేదాకా కొద్దిసేపు కూర్చుంటుంటిమి, అట్లా ఇస్తారు. మోతకాకులు ఇస్తారు, అట్లా ఉట్పిస్తారు. అది తింటే దాంట్లో తిన్న ఆరోగ్యం మంచిది మనకు. ఇక ఏంటంటే ఇప్పుడు అట్లా ప్లాస్టిక్ దొరుకుతున్నాయి, ప్లాస్టిక్ తెచ్చుకుంటున్నాం. ఇక ఏది న్యాచురల్, ఇక అన్నీ రెడ్మెంట్ పైసతోటి తమాషా ఉన్నది ఇది విషయము. ఇప్పటి పిల్లలకు చెప్తే అవునా గిట్లున్నదా అప్పుడు గిట్లున్నదా అని అడుగుతారు. మా మన్మరాన్లు అయితే తెలియదు వాళ్ళకు, ఇప్పుడు నేను చెప్తుంటే వాళ్ళకి తెలుస్తుంది. మీ గుడక మీ పిల్లలకు ఇది చూసినా కానీ తెలుస్తుంది కొన్ని విషయాలు. ఇక అట్లా విషయము. మేమైతే సాయంత్రం ఆ రోజు సండే రోజు సాయంత్రము బయటకు వెళ్ళాలని వెళ్ళాం. అట్లా ఏదైనా కానీ ఏదైనా ఒకటి అవసరం ఉంటుంది. ఇక లిప్టిక్ అది మీరు తేజ్ పెట్టుకుంటే కూడా అడుగుతుండ్రట అట్లా. ఇక ఒకటి తెచ్చుకొని ఎప్పుడైనా పెట్టుకుందానికి అవుతుంది. ఆమె అంత మేకప్ ఏం కాదు, ఒక లిప్టిక్ అంతే. ఇక ఏదో ఇక ఆమెకు ఏంటంటే అంత మేకప్ అన్నది ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఏదో బట్టలు గుడక నేను తీసుకోనంగా తీసుకుంటుంది. ఇది గుడక నేను దోలకపోయి లిప్టిక్ తీసుకున్నాను, ఎన్నటి నుంచో వాడుతుంది. అట్లా గోల్డ్ పెయింట్ మాత్రము ఎక్కడన్నా అట్లా పెట్టుకొని చూపిస్తా, మీరు కొనుక్కుంటందుకు గోల్డ్ పెయింట్లు కొనుక్కుంటారు కదా యూట్యూబ్ కాబట్టి. ఇక అట్లా చూపిస్తా. నేను కూడా ఇంట్లో ఉంటాయి కానీ పెట్టుకోను. ఇక ప్రతి మూమెంట్ కూడా అట్లా చెప్పాలి. డ్రెస్సులు అయితే ఇప్పుడు దీపావళికి ఇక ఎంత బాగా వచ్చినాయో స్టాకు. ఈ సంవత్సరం దాకా ఈ స్టాక్ నడుస్తుంది, వస్తుంటాయి.
ఇక ఇట్లా దీపావళికే మంచి స్టాక్ వస్తుంది. అప్పుడు దసరా బతుకమ్మ అంటే ఇక పాత స్టాక్ పెట్టేస్తారు, అన్ని ఆఫర్లు పెట్టేస్తారు. ఇక ఆఫర్లు పెట్టే వరకనే ఒక్కటి అంటే 4 అంటే 2 అన్నట్టు ఉంటాయి. అది విషయం. ఇక 2 మనం ఇట్లా వస్తున్నాయి కదా, ఇట్లా అని ఇక తీసుకుంటాం. అదైతే ఎంత మంచిగా ఉంది డ్రెస్, బ్లూలా వైట్ వచ్చి అట్లా నాకు కొన్ని చూస్తా అట్లా. ఇక తేజ చూస్తుంది చూడండి. ఇక ఏ డ్రెస్ తీసుకోవాలి అట్లా చూపిస్తున్నా మీకు ఏమేమి దొరుకుతాయి, ఎట్లా దొరుకుతాయి. మీరు కొనుక్కుంటలకు ఈ డ్రెస్ దొరికింది, ఈ డ్రెస్ ఎక్కడ, అది వైట్కు క్రీమ్, వైట్ కాదు అది క్రీమ్ డ్రెస్కు అట్లా ఏంటంటే పింకు, ఎంత లైట్ పింకు మంచిగా చున్నీ వచ్చి ఫంక్షన్లకు అట్లా కొనుక్కోండి. అట్లా కొనుక్కుంటే బాగుంటుంది. ఇక ఏంటంటే ఏ మూమెంట్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకుంటూనే మీ ముందు ఉంటా. ఏంటంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే అర్జెంట్ పంపిండి. ఇది ఏంటంటే ప్రతి మూమెంట్ కూడా, ప్రతి లొకేషన్, ప్రతి విషయం, ప్రతిది కూడా మీకు షేర్ చేసుకుంటా. ఇక మొగళ్ళవి కూడా కొన్ని సెలక్షన్ చేస్తూ ఉంటుంది చూస్తే. ఇక మాకైతే ఇక మగపిల్లలు లేక నేను తీసుకోను కదా. ఇక ఏంటంటే ఇక వాళ్ళకి నచ్చినాయి. ఇక మా అల్లుడు అంటే ఆయనకు నచ్చినాయి ఆయన తీసుకుంటాడు, మనం తీసుకోరాదు కదా నచ్చని. ఎందుకంటే ఇక అట్లా విషయము. ఇక మగపిల్లలు అంటే ఇక మన కొడుకులు ఉన్నా కానీ ఎవరు ఉన్నా కానీ తోలుకొని పోతే వాళ్ళకి నచ్చితే తీసుకుంటాం, అది విషయం. ఇక వాళ్ళు అక్కడ తీసుకుంటారు, మనం ఇక్కడ విషయము. అట్లా డ్రెస్సులు కూడా బాగున్నాయి, బాగా నచ్చినాయి. ఇక స్వీట్ షాప్కు వెళ్ళినాము ఎందుకంటే దీపావళికి పెన్నులు తెచ్చుకున్నాం. బుద్ధి ఆడలేదు, ఇంకా తినాలనిపించింది అంతే. తేజ తీసుకొద్దామా రా అని నేను అన్నా. ఇక అట్లా వెళ్ళినాం స్వీట్ షాప్కు. ఇక అప్పుడైతే ఇక ఏం పబ్లిక్ చెప్పరాని పబ్లిక్, స్వీట్స్కి అయితే ఎంత పబ్లిక్, కాటలు ఏంటంటే వాళ్ళు ఎట్లా చెప్పన్నా, వాళ్ళకొక అది పనిచేసేటోళ్ళకైనా షాపులల్లో ఇట్లా తీసుకుపోయేటట్టున్నారు. ఇక వాళ్ళకి ఇచ్చేటట్టున్నారు. వాళ్ళు ఏంటంటే దీపావళికి అందరికీ ఇచ్చేటట్టున్నారు, పనిచేసేటోళ్ళకి మాత్రము. ఇక అట్లా ఒక కాటన్లు నింపుకపోయినారు అట్లా స్వీట్స్ మాత్రం. ఇక అప్పుడు ఫ్రెష్ అంటే ఓ లెవెల్లో ఫ్రెష్ ఉన్నాయి. ఇక మేమైతే సకినాలు కారపు సకినాలు పెట్టారు. టేస్ట్ గురించి చూపిస్తున్నా. మనలు ఉన్నాయి చూడుండ్రి. ఏ నేత్ర ఫుడ్ ఛానల్లో నేను చేసిన కారపు సకినాలు కొడుకున్నాయి అందులో. ఇక నేత్ర ఫుడ్ ఛానల్కి వెళ్ళిపోతే కొలతలతో అన్నీ ఉంటాయి. ఇక ఈ స్వీట్స్ కొడుకుంటాయి కొన్ని. ఇక నేను ఏంటంటే స్వీట్స్ అంటే కొనుకొచ్చుకుంటారు కదా, ఎక్కువ పెట్టా అనుకో. ఇక ఏంటంటే సింపుల్ పెడతా నేను. ఇక అన్నీ చేయాలనుకుంటా కానీ ఎందుకు చేసుడు, కొనుకొచ్చుకొని తింటోర్రు, చేస్తలేరు కదా అన్నది చూస్తారు కావచ్చు. ముందు పెడతా నేను నేత్ర ఫుడ్ ఛానల్లో. ఇక అందులో చూడుర్రి అందులో విషయము. ఇక అందులోనైతే ప్రతి మూమెంట్ కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. అర్థమవుతుందమ్మా మీరు చెప్తే, కూరలైనా కర్రీస్ అయినా ఏవైనా మంచిగా చెప్తున్నావు అని అంటారు. ఇగో పేనీలు అయితే తీసుకుంటున్నాం. ఇక మళ్ళీ తినాలనిపించింది, ఇక దీపావళికి కాదు మళ్ళీ తినాలనిపించింది, అట్లా తీసుకున్నాము. ఇక నెయ్యి పేనీలని అవి మంచిగా ఉన్నాయి. ఇక అట్లా ఏది కానీ డ్రై ఫ్రూట్స్ ఇవి ఉన్నాయి. ఆ పేనీలైనా ఎన్నో రకాలు ఉన్నాయి పేనీలు. ఇక మనం ఏంటంటే గోల్డ్ కలరు ఇక ప్రతి మూమెంట్ కూడా మీకు నచ్చాలనుకుంటున్నాయి. ఏంటంటే పేనీలు ఎన్ని రకాలు ఉన్నాయో, ఇక అన్ని రకాలు ఉన్నాయి. అట్లా మనము డ్రై ఫ్రూట్స్ తోటి కూడా చేసిర్రు. అట్లా అవి తీసుకోలేము. ఇట్లా నెయ్యితో ఎప్పుడైనా మేము ఇవే తింటామని ఇవే తెచ్చుకున్నాము. ఇక చూడాలి, అన్ని టేస్ట్లు మంచిగా చూడాలి, అన్ని తీసుకోవాలి. ఇక ఏంటంటే అట్లా లడ్డూలు అన్ని పిల్లలకి ఇష్టపడతారు, స్వీట్స్ ఇష్టపడతారు. ఈ తేజకి కొంచెం స్వీట్స్ అంటే ఇష్టమే ఆమెకు ఇష్టం ఉంటుంది. ఇక తీసుకోబిడ్డ స్వీట్స్ అని అంటే తీసుకోను, పెన్నీలే తీసుకుంటా అని తీసుకుంది. ఇక బుద్ధారిందట. ఇక ఆమె తీసుకున్నది, అట్లా తెచ్చుకున్నది. ఇక మేము కూడా ఆమె తిన్నప్పుడు నాకు పెన్నీలు ఇష్టమే, ఎందుకంటే స్వీట్స్ తక్కువ తిన్నా కూడా పెన్నీలు ఇష్టం. ఇక స్వీట్స్ అంటే తినేటప్పుడు తినోడ్రి ఈ విషయం. ఎందుకంటే తినకుండా ఏమి అన్నీ తినోడ్రి, దాన్ని తినోడ్రి, వర్కౌట్ చేసుకోండి, మంచిగా తినోడ్రి, మంచిగా ఉండుర్రి, ఇది విషయం. ఇక ఏది కానీ మీకు నచ్చుతా అనుకుంటున్నాం. ప్రతి మూమెంట్ కూడా ఇది నచ్చుతుందమ్మా, ఇది హెల్ప్ అవుతుంది మాకు, ఇది విషయము అని అంటారు. ఇక ఏంటంటే హెల్ప్ అవుతుందో అవుతలేదో అది విషయము. ఎందుకంటే మీరు నేను చేసిన పనికి మీరు ఎట్లా కామెంటు లైకులు ఇయ్యుండ్రి. లైకులు ఇస్తుంటేనే మీ ముందుంటా. ఇక సబ్స్క్రైబ్ అన్నది ఈ నచ్చితే చేసుకోండి. ఎవరిని ఏం బలవంతం లేదు, నచ్చితేనే వేసుకోండి, ఇది విషయము. ఏది కానీ మీకు చూపెట్టాలనుకుంటే అది అయితే ఏంటంటే లిప్టిక్ అయితే చూపించింది. అట్లా కొంచెము ఇక దుప్పు ఉన్నదని ఇక అట్లా అవి ఏంటంటే గోలీ సోడా ఇక అట్లా తెచ్చుకుంటాం ఎప్పుడైనా. గోలీ సోడా అది ఫ్రూట్స్ గోలీ సోడా అట్లా గోలీ కొడుకుంటుంది. అది ఏంటంటే అప్పటి రోజులలో గ్లాసుల అదే గ్లాసుది ఉంటుండే. ఇక అట్లా విషయం.